ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక చిన్న ఒకరికి నేను ఒక బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దెన్ నా ఫ్రెండ్ అనమాట. తన పేరు గౌరీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గౌరీ. ఇలాంటి బర్త్డేస్ చాలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు యూ విల్ బి హ్యాపీ విత్ యువర్ చిల్డ్రన్. ఓకే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేను ఏ పాయింట్ అయితే తీసుకుపోయాను, ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నాను. అండ్ థింకింగ్ ఏం ఆలోచిస్తున్నాను అనమాట. ఏం లేదండి, జనరల్గా మనకి జగనన్న ఎన్నికలకు రాకముందు చాలా హామీలు, నవరత్నాలు చేస్తామని చెప్పేసి మనకి హామీలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఆ హామీల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ ఈరోజు ఒక హామీ ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఉమెన్స్కి, ఆడవాళ్ళకి, అక్క చెల్లెలందరికీ కలిపి రుణమాఫీ లేకుంటే 0 వడ్డీకి వైఎస్ఆర్ ఆసరా అనేది ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ జరిగింది కదా, అదే నిన్న జరిగింది, ఈరోజు మనం చూసాము అది. నెక్స్ట్ ఇది వచ్చి ఆయన మేనిఫెస్టో. ఆయన ఏంటంటే చేయాలనుకున్న హామీలన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. నాకు ఎందుకో ఈ బుక్ చాలా అరుదుగా దొరికింది, నాకు నచ్చింది. సరే ఒకసారి చదివాను. సరే ఎవరికైనా అవసరం అనిపించేది కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంది దీని గురించి అని చెప్పేసి. ఆల్రెడీ ఇందులో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కంప్లీట్ అయిపోయింది. అండ్ కోవిడ్ వల్ల కొన్ని హామీలు అనేవి ఇంకా కంప్లీట్ కాలేదు. ఆయన ఎన్ని హామీలు అనేవి చూపిద్దాం. మొత్తం హామీలు 129 అండి, 129. అమలు చేసినవి 78, అమలుకు సిద్ధంగా ఉన్నవి 35, అమలుకు కావాల్సినవి 16, అదనంగా చేసినవి 40. అన్నమాట. టోటల్గా ఎంతమందికి ఏంటి ఏం చేశారనేది బుక్లో లిస్ట్ యాజ్ యూజువల్గా బాగుందన్నమాట. సరే అని చెప్పేసి ఇందులో నేను ఒక్కొక్కటి చదువుతాను అనమాట. ఏంటంటే ఆయన లిస్ట్లో చాలా ఉన్నాయండి, హ్యూజ్ ఉన్నాయి అన్నీ. కొన్ని వరకు నాకు తెలిసినట్టుగా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మఒడి ఫస్ట్ నేను చదువుతుంది. అమ్మఒడి ఆల్రెడీ అందరికీ 15,000 ప్రతి మదర్స్కి అనేది పడిపోయిందండి. అమ్మఒడి మన జనవరిలోనే పడిపోయింది అనమాట. ఇప్పుడు సంక్రాంతి ముందు పడిపోయింది. అండ్ ఆరోగ్యశ్రీ అది ఎప్పుడు వాళ్ళ ఫాదర్ గారు ఉన్నప్పటి నుంచి అది యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అండ్ జగనన్న విద్యా దీవెన ఆల్రెడీ ఇది కూడా అమల్లోకి వచ్చింది. చరిత్రలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది కదా. అండ్ పెన్షన్ పెంపు, పెన్షన్ ఆల్రెడీ అందరికీ ఎవరైతే విడోస్ ఉన్నారో 60 years దాకా మనకి పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు కదా, అది కూడా మనకు తెలిసిందే. అండ్ బీసీ ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అది అనేది నాకు కొంచెం ఐడియా లేదు, బట్ అది కూడా కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జగనన్న వసతి దీవెన ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ రైతు భరోసా ఇది కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. దీనికి కూడా ఏంటంటే చెప్పిన విధంగా ముందుగా మాట ఇచ్చిన కంటే ముందుగా రైతు కుటుంబానికి ఏటా 13,500 పెట్టుబడి సాయం. ఆల్రెడీ చాలామందికి అంత పొలం ఉన్న వాళ్ళకి ఇంత అమౌంట్ వేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కదా, ఆల్రెడీ అది కూడా జరిగిపోయింది. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక. ఇందులో కూడా ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ అది స్టార్ట్ అవ్వాలి, బట్ స్కూల్ బ్యాగ్స్ ఇంకా సాక్సెస్ 2 జతలు యూనిఫామ్స్ అనేవి ఇస్తా అన్నారు కదా, అది ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి. బట్ మన స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అది కూడా యాజ్ పర్ ద ముందు కొంచెం జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్కమింగ్ ఎలాగ జరగాలి కదా ఇవన్నీ కూడా. అండ్ అదే మత్స్యకారక భరోసాలు వాళ్ళకి 10,000 ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఇది కూడా నాకు తెలియని విషయం నేను చెప్పలేను, నాకు తెలిసినంత మట్టుగా నేను చెప్తున్నాను అనమాట. ఇలా ఉందండి. జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనం అయిన వేతం 1,000 రూపాయల నుంచి 3,000 వరకు పెంపు. అదే అక్కడ ఎలా అంటే పెంచుతున్నారు. ఇప్పుడు అదే మధ్యాహ్నం భోజనం వండుతారు కదా, ఆవిడకి ఇప్పుడు ఇంత శాలరీ ఉంటుంది కదా, దాని మీద 3,000 మారడం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి మన అంగన్వాడీ టీచర్స్ ఉన్నారా వాళ్ళకి కూడా జీతం అనేది పెరుగుతుంది కదా ఇప్పుడు, అలా అనమాట. ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చేసిందండి. ఇది మేనిఫెస్టోలో బుక్ ఇలా ఉందన్నమాట. ఫస్ట్ నుంచి నేను ఈ పేజ్ అంతా చదివాను. ఆల్రెడీ అమల్లోకి వచ్చినవి ఇవన్నీ, 1, 2 నాకు ఐడియా లేనివి. సరే ఒకసారి
తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి ఆయన అమల్లోకి పథకాలు చదువుతున్నాను ఈరోజు పథకాలు అనేది. అండ్ వైఎస్ఆర్ జీరో వడ్డీ పథకం 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2020 మార్చి 1 వరకు స్వయంగా సహాయక సంఘాలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ మొత్తం 1400 కోట్లు అక్క చెల్లెమ్మల తరపున రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు జమ చేస్తుంది. ఎస్, మేబీ ఇది అవ్వచ్చు. మన ఆసరా జీరో వడ్డీ ఆసరా అన్నాం కదా అక్క చెల్లెలకి, ఈరోజు అమలు అయ్యింది కదండి. బ్యాంకులోకి వాళ్ళే జమ చేస్తారంట. ఇంగ్లీష్ మీడియం బోధన అది కూడా పాపం మేబీ అవన్నీ కూడా విద్యా సంస్థలన్నీ కూడా ఏంటంటే అసలు ఈ ఆగస్ట్ కల్లా మ్యాక్సిమం అన్నీ వచ్చేయాల్సినవి, బట్ కోవిడ్ వల్ల ఆగిందనమాట. అది కూడా జరుగుతుంది. అది త్వరలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి కూడా డెవలప్డ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ జలయజ్ఞం ప్రాజెక్ట్ అంట, నాకు దాని గురించి ఐడియా లేదు. అండ్ దెన్ గ్రామ వార్డు సచివాలయాలు తెలుసు కదా. గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే చాలా వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకి ప్రతి కోవిడ్ ఉందా లేదా, మా ఇంటికి అయితే వాలంటీర్స్ రావడం సచివాలయాలు, అదే ఎవరి వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. ఎంత కోవిడ్ ఉన్నా కూడా వాళ్ళ పని మాత్రం మానుకోలేదండి. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది, బట్ ఇంటింటికి రావడం, టెస్టులు చేసుకోవడం, కోవిడ్ ఉందా లేదో, లేకపోతే వాళ్ళకి ఒక స్టిక్కర్, ఇంటికి ఒక స్టిక్కర్ వేస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంటికి, లేని వాళ్ళ ఇంటికి. కొంతవరకు జరిగిందనమాట ఇది కూడా. నెక్స్ట్ మద్యపాన నియంత్రణ, ఇది ఎంతవరకు రద్దు అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకేమీ రద్దు అవ్వలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. పేదలందరికీ ఇల్లు అనేది మొన్న సెప్టెంబర్ 5th జరగాల్సింది, ఆగస్ట్ 15th అవ్వాల్సింది. అది అన్నీ కూడా కొంచెం పోస్ట్పోన్ అయ్యాయి. మేబీ అక్టోబర్ 2nd అని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అంటే. నెక్స్ట్ కంటి వెలుగు, ఆల్రెడీ ప్రతి స్కూల్స్కి కంటి వెలుగు అనేది ప్రోగ్రామ్ అనేది అయిపోయిందండి. చాలా సక్సెస్ఫుల్గా ఆయన సపోర్ట్ తోటి చాలామంది చూపించుకున్నారు. వాళ్ళకి ఏంటి డేటా కూడా ఎలా ఇచ్చారని ఆల్రెడీ నేను వీడియో చేశానండి దీని గురించి కూడా. అండ్ మనబడి నాడు నేడు ఇది కూడా అమల్లోకి వస్తుందండి. ఆల్రెడీ అమల్లోకి వచ్చిందని అనుకుంటున్నాను, ఇది జరిగింది. అండ్ జీతాల పెంపు, అంటే కార్మికులు వాళ్ళ జీతాలు అనేవి ఒక స్టాండర్డ్లో ఉన్నాయి కాకుండా కొంచెం ఎక్కువ పెంచాలనేసి అని చెప్పుకున్నారనమాట. అధికారంలో రాగానే ఉద్యోగాలకు 27% ఇస్తామని చెప్పారంట. చూద్దాం. అండ్ ఇసుక డోర్ డెలివరీ ఇస్తారంట. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన నేస్తం, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 ఆర్థిక సాయం చేస్తారంటండి. ఇది జరిగిందో లేదో నాకు తెలీదు. అండ్ అగ్రిగోల్డ్ బాధ్యతలు చెప్పి, అగ్రిగోల్డ్ ఎవరైతే అమౌంట్ ఉండిపోయిందో వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం కూడా ఆయన ఇంత అమౌంట్ కేటాయిస్తానని కూడా చెప్తున్నారు. అండ్ వైఎస్ఆర్ వాహన మిత్ర, అదే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్స్కి 10,000 ఆర్థికంగా సాయం చేస్తానని చెప్తున్నారు. అండ్ పరిశ్రమలో స్థానికులకు 75% ఉద్యోగాలు, ఫ్యాక్టరీస్లోని యువతులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద మేనిఫెస్టో. అండ్ ఇంకా నెక్స్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను ఇది అలా చాలాసేపు నుంచి చదివాను, బాగున్నది, సరే చెప్తామని. ఆల్రెడీ వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పేశాను, అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు గురించి చెప్పేశాను, ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా. ఇదే ప్రజెంట్ సెప్టెంబర్ 11th జరిగింది. అసలు ఏంటో చూద్దాము. ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాలు రుణాలు మొత్తం సొమ్మును దప్పాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం. 0 వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు కడుతుంది. దీనికోసం స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు 1400 కోట్లు విడుదల, మొత్తం 8.7 lakhs స్వయంగా సహాయం సంఘాలకు. తద్వారా ఎంతమంది అక్క చెల్లెళ్ళకు ప్రయోజనం అంట. గుడ్. నెక్స్ట్ దాన్ని చెప్పేసాను. విద్యా నైపుణ్యం, స్కిల్స్ పెంచడానికి ఒక మార్గం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారనమాట. నాడు నేడు ప్రోగ్రామ్ ఉంది కదండి, అది మాత్రం పిల్లల్లోని నైపుణ్యత, స్కిల్స్ పెంచడానికి నాడు నేడు ప్రోగ్రామ్ అనేది ఆగస్ట్ 3వ తేదీ నుంచి ప్రారంభం అనేది జరగాల. బట్ టూ లేట్.
అండ్ జర్నలిస్ట్కి ఇల్లు స్థలాలు ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకంటూ ఒక ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఏ విధంగా అనేసి అని. అండ్ ఇది ఆగస్ట్ 9th నుంచి అది కూడా జరగాల్సింది. అన్నీ కొంచెం బీసీ సంక్షేమాలు, బీసీ వాళ్ళకి అనమాట. బీసీ చెల్లమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుక గత ప్రభుత్వం ఇచ్చిన 35,000 నుండి 50,000 రూపాయలు పెంచుతారంట. నైస్ 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 బీసీస్. నెక్స్ట్ ప్రాతినిధ్యం లేని కులాలకు చట్టం సభలోని అవకాశం. అండ్ ప్రమాదస్తు బీసీ కులాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు అండి. ఇవన్నీ ఆయన పాలసీస్. చూద్దాం. నెక్స్ట్ ఆల్రెడీ దీని గురించి చెప్పేశాను. మత్స్యకారుల గురించి నయా బ్రాహ్మణులు అంట, తప్పు చదివితే ఏమంటండి. షాపులు, లాండ్రీ షాపులు ఉన్న టైలర్లకు ఏడాది 10,000 అధికంగా సాయం చేస్తానని చెప్తున్నారు. చేనేత కార్మికులు మగ్గం చెప్పాను కదా ఆల్రెడీ మీకు. నెక్స్ట్ చిరు వ్యాపారికి అంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకంటండి రోజుకు 2,000 నుంచి 3,000 పెట్టుబడి కోసం 3-4 నుండి 10 రూపాయల వడ్డీతో అప్పులు తీసుకొని అవస్థపడుతున్న చిరు వ్యాపారులు, అదే ఫుట్పాత్ల మీద సామాన్లు అమ్ముకునే వాళ్ళు, తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వారందరికీ కుల వృత్తిదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 0 వడ్డీకి 10,000 ఇస్తారంట. నైస్ నైస్, ఇది కూడా బాగుంది, నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా కాపు సంక్షేమం అటండి. వైశ్యులు. నెక్స్ట్ న్యాయవాదులకు అదే 3 సంవత్సరాలు చేస్తే ప్రాక్టీస్ చేస్తారంట. దానికి ఫీజు రియంబర్స్మెంట్ ప్రాక్టీస్ చేసినందుకు స్టైఫండ్ 5,000 ఇస్తారంటండి. అండ్ హిందూ దేవాలయాలు ఉంటాయి కదా గవర్నమెంట్ చెందినవి, వాళ్ళకి దేవాలయాల్లో ఏంటంటే అర్చకులకి వచ్చే డబ్బులు కాకుండా ప్రసాదాలకి, వాటికి, దీప నైవేద్యాలకి వాటికి కూడా వేరేగా 10,000 నుంచి 35,000 వరకు ఇస్తారంట. ముస్లిం మైనార్టీలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు కానీ ఎవరైనా మరణాస్తు కుటుంబానికి 5 లక్షలు ఇస్తారంట. చనిపోయిన వాళ్ళకి ఆడపిల్లలకి పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు పెళ్ళి కానిపిస్తారంట అండి. అండ్ క్రిస్టియన్ మైనారిటీ కూడా సేమ్ అంతే. పాస్టర్స్కి అంట ఆయన 1,00,000 రూపాయలు కానిపిస్తారంట చెల్లమ్మలకి. అండ్ పాస్టర్స్కి 5,000 తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తారంట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే ఇల్లు స్థలాలు కేటాయిస్తారు, ఇల్లు కట్టిస్తారంట అండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇలాగా మా పాలన ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా, రాజధానిని ఫ్రీ జోన్గా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండేలా గుర్తిస్తూ నిజమైన లక్ష్యాలు, రాష్ట్రంలో 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతూ లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలందరికీ అందజేసేలాగా 50 ఇళ్లకు ఒక గ్రామానికి ఒక వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ని ఏర్పాటు చేస్తాము అనేసి చెప్తున్నారనమాట. నాకు బాగుంది. నెక్స్ట్ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కదండి, అది కూడా ఏంటంటే ఇంతకుముందు మనకి ఫంక్షన్స్ అనేవి ఉండేవి ఓల్డెన్ డేస్లో, చాలా ముందుగా ఉన్నప్పుడు. బట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిపిఎస్సి అనేది ఒకటి ఉండేదంట. అది ఇప్పుడు ఏంటంటే ఈయన రద్దు చేసి దాని ఫంక్షన్స్ అనేవి మళ్ళీ గవర్నమెంట్ టీచర్స్కి, గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారో వాళ్ళకి యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నెక్స్ట్ ఇంకా సమాన పనికి సమాన వేతనం ప్రతిపాదకంగా స్కోర్సింగ్ వారికి న్యాయం చేస్తాము. సమాన పనికి సమాన వేతన అంటే ఎంత అయితే కార్పొరేట్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు అనేవి చూస్తే మాత్రం వాళ్ళకి తగ్గ వేతనం అనేది ఇస్తామని చెప్తున్నారు అనమాట. పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. పోలీసులకి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న వీక్లీ ఆఫ్ అంట ఇస్తారంట, హాలిడే మేబీ.
అండ్ చాలామంది సైనికులు ఉంటారు కదా, అదే మిలిటరీ వాళ్ళందరికీ స్థలాలు ఇస్తారంటే కదా జనరల్గా. అంటే ఆఫ్టర్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ స్థలాలకి మించి అలాంటివి ఏమైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మన జిల్లా కలెక్టర్ దగ్గర ఒక సెల్ ఫోన్, అంటే ఆధ్వర్యంలో సెల్ ఫోన్ పెడతారంటే ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అంగన్వాడీ చెప్పాను కదా, ఆశా వర్కర్లు అంగన్వాడీలో హోమ్ గార్డుల జీతాలు అనేవి పెంచుతారు. అండ్ 1000 రూపాయల నుంచి 3000లో పెంచడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అండ్ ప్రభుత్వ ఉద్యోగం ఆయా ప్రాంతాల్లో చేసి ఇల్లు స్థలాలు లేని వారికి ఇల్లు స్థలాలు కూడా ఇస్తారంటుంది. గవర్నమెంట్కి ఉద్యోగం చేసిన వాళ్ళకి ఇల్లు లేకపోతే. అండ్ పరిశ్రమల స్థాపనకు అంటే అదే ఎక్కడైతే పరిశ్రమలు అనేవి అదే ఫ్యాక్టరీస్ అనేవి పట్టుబడతాయో అక్కడ ఉద్యోగాలకి కొరత లేకుండా చేస్తానని చెప్తున్నారు వైఎస్ఆర్. ఇదండి మొత్తం ఆయన మేనిఫెస్టో బుక్లెట్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇదండి చాలా బాగుంది బుక్ అయితే మాత్రం నాకు చాలా నచ్చినవి. ఇందులో మ్యాక్సిమం అన్నీ అమల్లోకి వచ్చినాయి, కొన్ని అమల్లోకి రాలేదు. అవి కూడా అతి త్వరలో అమల్లోకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయన అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే అందరం హ్యాపీగానే ఉండొచ్చు. అంటే బట్ కొన్ని అవుతున్నాయి, కొన్ని లేట్ అయినా కూడా వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు, అంటిల్ వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ బుక్ అయితే మాత్రం నాకైతే చాలా బాగుందన్నమాట, నచ్చింది. సరే ఒకసారి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది బాగుంటుంది అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలని నాకు అనిపించింది ఈరోజు. దట్స్ ఆల్. నేనైతే షేర్ చేసుకున్నాను ఇలాగా ఇది ఇన్ని ఉన్నాయా, నాకైతే ఆయన నవరత్నాలు అయితే ఉన్నాయని తెలుసు కానీ నేను అంత డీటెయిల్డ్గా తెలుసుకోలేదు. బట్ ఈరోజు అయితే మాత్రం అంత డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. చాలా మంచిది అనిపించింది. ఓహో చాలా కష్టపడుతున్నారు, చాలా చేస్తున్నారు జగన్ అన్న అనుకున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.